హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు క్రేజీ ఫ్యామిలీ. నేను మీ జలపతి. ఈ రోజు మనం డిస్కస్ చేసే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యూఎస్ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గురించి. ఈ వీడియోలో మీరు మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ అడిషనల్ గా ఉంటే బాగుంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. మీకు తెలుసు కదా, యూఎస్ వీసా ఇంటర్వ్యూ అనేది 2 స్టెప్ ప్రాసెస్. ఒకటి వచ్చేసి బయోమెట్రిక్, సెకండ్ వన్ వచ్చేసి యాక్చువల్ కాన్సులేట్ వీసా ఇంటర్వ్యూ. బయోమెట్రిక్ ఇంటర్వ్యూ అయినా కాన్సులేట్ ఇంటర్వ్యూ అయినా మనం మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ అనేది యూజ్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో కవర్ చేస్తాం. నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. సో మీరు మ్యాండేటరీగా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ లో మీ పాస్పోర్ట్ అనేది ఒకటండి. సో పాస్పోర్ట్ అనేది తప్పనిసరిగా క్యారీ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్. ఇదేంటంటే కంపల్సరీగా మనకు 2 పేజెస్ ఉంటుంది. 2 పేజెస్ తీసుకెళ్ళడానికి ఈ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ నేను కలర్ ప్రింట్ తీసుకోవడం జరిగింది. వ్యాలిడేట్ చేసిన తర్వాత ట్రిక్ మార్క్ అనేది చేసి తరువుగా చెక్ చేసిన తర్వాతే మనల్ని లోపలికి పంపిస్తారన్నమాట. సో మీరు కూడా కలర్ ప్రింట్ తీసుకొని డీటెయిల్స్ అనేది ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. థర్డ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి DS-160 కన్ఫర్మేషన్. మీరు చూస్తే ఇది కూడా నేను కలర్ ప్రింట్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ లో ప్రతి ఫీల్డ్ ని వ్యాలిడేట్ చేసి ట్రిక్ మార్క్ చేస్తా ఉన్నారు. నాతో పాటుగా మా ఫ్యామిలీది కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. సో ఇది DS-160 కన్ఫర్మేషన్ అండి. మెయిన్గా ఈ 3 డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి బయోమెట్రిక్ ఇంటర్వ్యూలో అవసరపడుతుంది. ఈ 3 తీసుకెళ్ళమని కాదు, మిగిలిన డాక్యుమెంట్స్ ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో అన్నిటిని క్యారీ చేయండి. ఎలాగో ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం ఒకే ఫోల్డర్ లో సెట్ చేసుకుంటాం కాబట్టి ఫోల్డర్ మొత్తం తీసుకెళ్లడం బెటర్ ఆప్షన్. మీకు మీ వీసా ఇంటర్వ్యూ ఫోల్డర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి నా ఛానల్లో ఇంకొక వీడియో పెడుతున్నాను, దాన్ని మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి I-797B కాపీ. సో ఇదేంటంటే మీరు మీ ఎంప్లాయర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ప్రొవైడ్ చేస్తే I-797C కాపీ కూడా ప్రొవైడ్ చేయమనండి. నేనైతే రెండింటిని క్యారీ చేయాల్సి వచ్చింది. సో ఈ I-797B అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్. వితౌట్ దిస్ మనం ఇంటర్వ్యూ లోపలికి కూడా మనం వెళ్ళలేము. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనేది మీకు పిటిషన్ ఫర్ నాన్ ఇమిగ్రెంట్ వర్కర్, సో విచ్ ఇస్ నథింగ్ బట్ I-129 డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ని కూడా క్యారీ చేయండి. ఇది కూడా మీకు మీ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటుగా H క్లాసిఫికేషన్ సప్లిమెంట్ ఫర్ I-129 ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ కూడా మీకు మ్యాండేటరీగా తీసుకెళ్ళండి. అది కూడా ఎంప్లాయరే ప్రొవైడ్ చేస్తారు. I-129. సో ఈ డాక్యుమెంట్ అనేది కూడా మనకు మ్యాండేటరీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి మీకు LCA డాక్యుమెంట్, లేబర్ కండిషన్ అప్లికేషన్ అని చెప్పేసి డాక్యుమెంట్ ఉంటుంది. 6 పేజెస్ ఉంటుందండి ఈ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ కూడా చాలా మ్యాండేటరీ. దీంట్లో మీకు మీ ఎంప్లాయర్ ఎంత శాలరీ ఇస్తున్నారు ఆ డీటెయిల్స్ అనేది కూడా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ అనేది మీరు మ్యాండేటరీగా క్యారీ చేయండి. ఈ డాక్యుమెంట్ అనేది ఇలా ఉంటుంది చూడండి. నెక్స్ట్ డాక్యుమెంట్ ఏంటంటే డాక్యుమెంట్ ఎవాల్యుయేషన్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ డాక్యుమెంట్ ఏంటంటే మీకు మీ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ డాక్యుమెంట్లో ఏంటంటే మీకు మీ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, లేదంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని ఎవాల్యుయేట్ చేసి ఒక రిపోర్ట్ లాగా ఇస్తారన్నమాట. ఈ డాక్యుమెంట్ అనేది క్యారీ చేయండి. తర్వాత కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి మీ ఆఫర్ లెటర్ అండి. ఏ ఎంప్లాయీ త్రూ అయితే మీరు యూఎస్ వెళ్తున్నారో ఆ ఎంప్లాయీ నుంచి రీసెంట్ ఆఫర్ లెటర్ అనేది మీరు అడగండి. సో రీసెంట్ ఆఫర్ లెటర్లో మీ శాలరీ డీటెయిల్స్ కానివ్వండి, మీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, మీరు చేసే డ్యూటీస్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ ఆఫర్ లెటర్ని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి కంపెనీకి సంబంధించిన ట్యాక్స్ ఫైలింగ్ రిపోర్ట్స్ అండి. సో ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది కూడా మీకు మీ ఎంప్లాయరే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ని కూడా క్యారీ చేయండి. నాకైతే ఇలా ఒక ఎన్వలప్లో ఇచ్చేసి దీన్ని క్యారీ చేయమని చెప్పారు. ఇక్కడ చూశారు కదా, కాన్సులేట్ యూజ్ ఓన్లీ అని చెప్పి మరీ మెన్షన్ చేసి ఉన్నారు. సో ఇలాంటి డాక్యుమెంట్ని కూడా మీరు మీ ఎంప్లాయర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. నెక్స్ట్ కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండి. మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి, లేదంటే కాన్వొకేషన్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ప్రొవిజన్ సర్టిఫికేట్స్ కానివ్వండి, అన్నింటినీ ఒక దగ్గర పెట్టేసుకొని తీసేసుకోండి. నేనైతే ఇలాగ ప్రతి డాక్యుమెంట్స్ని నేను క్యారీ చేశాను. సో మీరు కూడా ప్రతి డాక్యుమెంట్ని క్యారీ చేసేలా చూసుకోండి. మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్వి క్యారీ చేసేలా చూడండి. మీ ఎడ్యుకేషన్ ఒకవేళ యూఎస్లోనే కంప్లీట్ చేస్తే కనుక మీరు I-20 డాక్యుమెంట్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. మీరు ఇదివరకు యూఎస్లో ఉంటే కనుక మీ యొక్క SSNని లేదంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, అఫీషియల్స్ ఐడీస్ని మాత్రం క్యారీ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే క్లయింట్ లెటర్ అండి. మీకు ఒకవేళ క్లయింట్ లెటర్ లేదు, మీకు ప్రాజెక్ట్ ఇన్ హౌస్ అంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే ఎక్స్టర్నల్ క్లయింట్కి మీరు వర్క్ చేస్తే కనుక ఆ క్లయింట్ లెటర్ని మ్యాండేటరీగా తీసుకెళ్ళండి. మనం మోస్ట్లీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వరకు అయితే కవర్ చేస్తున్నాము. అడిషనల్గా వచ్చేసి మీరు ఇండియాలో కనుక జాబ్ చేస్తే ఒక 6 మంత్స్ శాలరీ స్లిప్స్ను మరియు ఆ శాలరీ క్రెడిట్ అయ్యే బ్యాంక్ స్టేట్మెంట్ ఒక 6 మంత్స్ది క్యారీ చేయండి. ఇంకొక అడిషనల్ డాక్యుమెంట్ ఏంటంటే మీ అప్డేటెడ్ రెజ్యూమేని కూడా క్యారీ చేయండి. ఇంకా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానివ్వండి, మీ ఆఫర్ లెటర్స్ని కానివ్వండి క్యారీ చేయండి. మీతో పాటుగా ఇంటర్వ్యూకి మీ ఫ్యామిలీ, మీ డిపెండెన్సీస్ కూడా ట్రావెల్ చేస్తే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటంటే వాళ్ళ పాస్పోర్ట్స్ కాపీస్, లేదంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్, లేదంటే మీ మ్యారేజ్ ఫోటో ఆల్బమ్స్, కిడ్స్ ఉంటే కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కానివ్వండి,
క్యారీ చేయండి. స్పౌస్ కి సంబంధించిన ఆఫర్ లెటర్ కానివ్వండి, లేదంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానివ్వండి, లేదంటే తనకు సంబంధించిన సాలరీ స్లిప్స్ అండ్ ఒక 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ని కూడా క్యారీ చేయండి. ఇది ఆప్షనల్. అలాగే వీటితో పాటు మీ కిడ్స్ కానివ్వండి, స్పౌస్ కి సంబంధించిన DS 160 కన్ఫర్మేషన్ లెటర్స్, లేదంటే వాళ్ళకి అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్స్ అనేది కూడా క్యారీ చేయండి. ఇవి H4 డిపెండెంట్స్ కి కావాల్సిన డాక్యుమెంటేషన్. ఇప్పటివరకు ఏదైతే డాక్యుమెంట్స్ మనం మెన్షన్ చేశామో ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించిన జిరాక్స్ కాపీస్ ని కూడా తీసుకెళ్ళండి. చూసారు కదండి, ఇవన్నీ మ్యాండేటరీగా మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.